హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. అందరికీ పాత వాళ్ళందరికీ ఆల్వేస్ వెల్కమ్ అండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆల్వేస్ వెల్కమ్ అండి. సో థ్యాంక్ యూ మీ బ్యూటిఫుల్ కామెంట్స్ సెండ్ చేసినందుకు, మీ సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నిన్న వీడియో రాలేదు, సో అమ్మానండి ఈరోజు మాత్రం వీడియో చేస్తున్నాను. సో నేను కాశీఫా చేసేస్తున్నానండి. మీ ఫస్ట్ దైవ నమస్కారాలు చేసేసుకోండి. తర్వాత మీ పర్సన్ని ఫస్ట్ తన ఎనర్జీస్ని, తర్వాత మీ ఎనర్జీస్ని చూసేసామండి. ఎలా ఉన్నాయి, ఏంటి, ఏం జరుగుతున్నాయి తన లైఫ్లో, తన థాట్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల చూసేసామండి. కమాన్. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, 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 నమ శివాయ. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే అనే నామస్మరాన్ని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. సో కమానండి. రాధే రాధే. కాశీఫలు అయిపోతున్నాయి. మీ పర్సన్ని తన డేట్ ఆఫ్ బర్త్ని 3 times or 5 times స్మరించుకోండి. మనకు ఎనర్జీస్ ఇక్కడ వరకు వచ్చేసే యాక్యురేట్గా మీ ఎనర్జీసే మీదే వచ్చేస్తుంది రీడింగ్. ఓకేనా? బట్ ఇది జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? రాధే 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 రాధే. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసాం. కాశీఫలు అయిపోయి కమానండి. ఓం నమ శివాయ, నమ శివాయ. వావ్, ఏంటో డెత్ కార్డ్ వచ్చింది. నో ప్రాబ్లం. స్టార్టింగే మనకు డెత్ వచ్చిందంటే న్యూ బర్త్. ఏదైన తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాతనే సూర్యోదయం అవుతుంది. సో దిస్ వన్ డెత్ కార్డ్. మనకు వచ్చేసి ఇక్కడ 13 నెంబర్ ఇంపార్టెంట్, 4th month ఇంపార్టెంట్ అండి, 13 date ఇంపార్టెంట్, ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇచ్చేసాను అన్నీ తీసేసి ఏంటో అనేది. 2 cards వచ్చింది. వా, చెప్పాను ష్యూర్ 100% అండి. చూసారా, నేను డెత్ అంటే సూర్యాస్తమైన తర్వాతనే సూర్యోదయం వస్తుందన్నాను. అది డెత్, రిబర్త్, 0. ఈ టారో డెక్లోనే నంబర్ 1 కూడా కాదండి, 0 కార్డ్. ఇది 0 తర్వాత నెంబర్ స్టార్ట్. సో ఇది ఫుల్ కార్డ్ అనమాట. న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్అప్. సూపర్ రీడింగ్ అయితే హైలైట్ అవుతుంది. సో ఎందుకంటే డెత్ తర్వాత రిబర్త్, న్యూ స్టార్ట్అప్, న్యూ బిగినింగ్ అనమాట. ఫుల్ అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు మేజర్ ఆర్కానా. న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్అప్, అన్నిట్లో విజయం సాధిస్తారు అదనమాట. సో వీళ్ళకు యూనివర్సల్ సపోర్ట్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే బీ హార్ట్లీ పర్సన్స్, అంటే వీళ్ళకు మోసాలు, ఒకరిని ఫ్రాడ్ చేయడము, ఒకటి ఉంటే ఒకటి మాట్లాడాలి అలా ఏమి ఉండదండి. ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అన్నిట్లో సక్సెస్ ఉంటుంది. వీళ్ళకు వచ్చేసి యూనివర్సల్ సపోర్ట్ ఉంటుందండి. చాలా హానెస్ట్గా ఉంటారు. ఏ పని చేసే పనిలో, ప్రతి పనిలో అడుగు పెడితే విజయాన్ని పొందుతారు. అలాంటి ఎనర్జీస్ ఉంటాయి. బట్ న్యూ స్టార్ట్అప్, న్యూ బిగినింగ్, న్యూ స్టెప్ అనమాట మీ లైఫ్లోకి రాబోతుంది. ఒకటి ఏదో పాతది ముగిస్తుంది. మేబీ అక్కడ ఆలోచనలు ఉండొచ్చు, సమ్ ఎనీ హౌ ఏదో ఒకటి మీ లైఫ్లో మాత్రం పాతదో, కాకపోతే మీకు బాగా స్ట్రగుల్ చేసిందో, మీరు ఏదో విషయం మాత్రం డెత్ అంటే ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో నుంచి, ముగిసిపోయి రిబర్త్, కొత్తది. రిబర్త్ అంటే ఫుల్ కార్డ్, కొత్త బిగినింగ్, కొత్త స్టార్టప్, కొత్త విక్టరీ వస్తుంది మీ లైఫ్లోకి. కొత్త ఏంటో బిగినింగ్ రాబోతుంది, షూర్గా రాబోతుంది. కాకపోతే మొదలు కాబోతుంది, ప్రారంభం కాబోతుంది. అది కూడా సక్సెస్ వేలో, అంటే సక్సెస్ ఉంటుందన్నమాట. ఫుల్ కార్డ్ అంటేనే సక్సెస్. నెక్స్ట్ హ్యాంగ్డ్ మ్యాన్. ఇది కూడా మనకు మేజర్ ఆర్కానానే వచ్చిందండి. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే కూడా మనకు ఇక్కడ వచ్చేసి 12 నెంబర్ ఇంపార్టెంట్ అండి, 12 date ఇంపార్టెంట్, డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్. హ్యాంగ్డ్ మ్యాన్ కూడా మనకు మేజర్. అసలు ఈ 3 మేజర్ ఆర్కానాసే అండి. సో మీ పర్సనల్ లైఫ్లో ఏదో ఏంటంటే పెద్ద స్థాయిలో, అంటే భారీ ఎత్తున, ఒక రేంజ్లో, అంటే చిన్న చిన్న కాకుండా ఒక పెద్ద ఎత్తున ఏదో ఒక న్యూ ఒక మార్పు రాబోతుందండి షూర్గా. ఓకేనా?
సో ఇక్కడ THM లెటర్స్ ఇంపార్టెంట్, ప్లస్ FD కూడా అండి. మేబీ రెజ్యూమినేట్ అయి ఉంటాయి పార్ట్నర్ నేమ్కి ఫస్ట్ లెటర్కి. ఓకేనా. నెక్స్ట్ వావ్, 9 ఆఫ్ పెంటికల్స్ చూసారా. ఇక్కడ మన న్యూ బిగినింగ్ అంటే ఏ సిచ్యువేషన్ అంటే మనం ఇప్పుడు మనకు ఇంకో డెక్ నుండి మన క్లారిటీ ఈ డెక్ నుండి తీసేసుకున్నాము దేంట్లో అనేది. బట్ ఏంటంటే 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు ఏదో కొత్త గుడ్ న్యూస్ రాబోతుంది. ఇక్కడ చూసారా బర్డ్, మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ బర్డ్స్ చూసారా. ఈ బర్డ్ అంటే శుభ సూచకం. మీకు ఏదో కొత్త కాదు, మీకు గుడ్ న్యూస్ రాబోతుంది. ప్లస్ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే సక్సెస్ రాబోతుంది. మీకు డబ్బులకు సంబంధించి ఏదో ఆపర్చునిటీయో, కాకపోతే మీకు రావాల్సిన డబ్బులో, కాకపోతే మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రావడమో, కాకపోతే కొత్త ఏంటంటే బిజినెస్ పరంగా ప్రొఫెషన్ పరంగా కొత్త ఆపర్చునిటీసు, అది కూడా ఎకనామిక్గా డెవలప్ కాబోతున్నాయి. ఓకేనా. యాజ్ ఎ కార్డ్ మీనింగ్ అది. నెక్స్ట్ మనకి ఏంటి, మీ పర్సనల్ లైఫ్లోకి డబ్బులు రాబోతున్నాయా, కాకపోతే 9 ఆఫ్ పెంటికల్స్ ఉంటే మీ ఎనర్జీసేనా అనేది చూసేసాం. ఓకేనా అండి. బట్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి కార్డ్స్ వచ్చేసి. సో మనం ఇప్పుడు వచ్చేసి క్లారిటీ ఇచ్చేసామండి. సో వై దిస్ డెత్ కార్డ్ ఇయర్. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. కొత్త పెద్ద ఎత్తున మార్పు అయితే 100% జరుగుతుందండి. మనకు మోస్ట్లీ 3 కార్డ్స్ వచ్చేసి మేజర్ ఆర్కానాసే అనమాట. అందుకే చెప్తున్నాను, మేజర్ షిఫ్టింగ్ అవబోతుంది లైఫ్లో. భారీ ఎత్తున మార్పులు, చిన్న చిత్కవి కాదు, భారీ ఎత్తున. అది కూడా ఏంటంటే మంచిది. చూద్దాం, లెట్ మీ సీ వాట్ ఏంటి అనేది. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. వన్ మోర్ టైం ప్లీజ్. రాధే 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 రాధే. వాపస్ వేస్తున్నాయి బట్ నో. ఓకే, షఫల్ అయిపోయినాయి కార్డ్స్. ద డెత్. వావ్, 7 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ మనకు డెత్ కానీ 7 ఆఫ్ పెంటికల్స్ క్లారిటీ ఇచ్చింది. ద మూన్ 2 కార్డ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఏరీస్, లియో, సాజిటేరియస్ మేజర్ సింహధనుసు రాశిలో వర్తిస్తారు. మూన్ వచ్చేసి కూడా మనకు మేజర్ ఆర్కానా అండి. ప్లస్ ఇక్కడ ఇంత 10, 15, 16, 17, 18 నెంబర్ ఇంపార్టెంట్, 9 డేట్ ఇంపార్టెంట్. ప్లస్ TM మేబీ లేటెస్ట్ స్టార్టింగ్ లేటెస్ట్ అయి ఉంటాయండి. ప్లస్ S7 నెంబర్ ఇంపార్టెంట్. మనకు వచ్చేసి జూలై మంత్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ 10, 15, 18, 9 అంటే సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ అండి. SOW. ఓకే, నెక్స్ట్ ద ఫుల్. వై దిస్ ఫుల్? 8 ఆఫ్ స్వార్డ్స్ అండి. 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే EOW లెటర్స్. మేబీ మీ ఫస్ట్ లెటర్స్, మీ పర్సన్ ఫస్ట్ లెటర్స్ అయి ఉంటాయి. ప్లస్ మనకు 8 డేట్ ఇంపార్టెంట్. ప్లస్ మనకు ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ అండి. 8 డేట్ ఇంపార్టెంట్. ప్లస్ మనకు ఇక్కడ వాయుతత్వం మనకి ఏంటంటే ఎయిర్ ఎలిమెంట్ అండి. ఎక్వేరియస్, కుంభము, జెమినీ, మిథునము, లిబ్రా, తులారాశి వాళ్ళు వర్తిస్తారు. ఇక్కడ వచ్చేసి చాలా 9 ఆఫ్ స్వార్డ్స్ 2 కార్డ్స్ క్లారిటీ ఇచ్చేసాం. ప్లస్ హ్యాంగ్డ్ మ్యాన్కి 2 ఆఫ్ స్వార్డ్స్ అండి క్లారిటీ. నెక్స్ట్ ద సన్, బాగుంది ఎనర్జీ. 9 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్కి 10 ఆఫ్ పెంటికల్స్ క్లారిటీ ఇచ్చేసింది. ప్లస్ 4 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి మనకు 8 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇదిగోండి, ఇది బాటమ్ ఆఫ్ డెక్. స్లో మూవింగ్ 9 ఆఫ్ పెంటికల్స్ స్లో మూవింగ్. ప్లస్ 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఇది నైట్ ఆఫ్ కప్స్ అండి. ఇది బాటమ్ ఆఫ్ డెక్ మనకు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ప్లస్ నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. ఓకేనా, బాగున్నాయి ఎనర్జీస్. నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తానండి. మీకు బాటమ్ ఆఫ్ డెక్ చూపించేసి ఇద్దామని. ఇక్కడ ఏంటంటే మనకు డెత్ కార్డ్కి రిబర్త్ ఆల్రెడీ నేను ఆ కార్డ్స్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎందులో అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మెంటలీగా, నేను కార్డ్స్ వైజ్గా చెప్పేస్తాను. ఒక మెంటలీగా
బాగా బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఇలా అంటే చెవులు నింపుతారు, కాన్బర్నా అంటారే, ఉన్నది లేనిది ఉన్నది, తను బాగున్నా కొంచెం ఎకనామిక్గా బెనిఫిట్స్ సాధిస్తున్నా, ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, కొంతమంది ఓర్చుకొని వాళ్ళు ఉంటారండి. షూర్, ముందునేమో డ్రామాస్ చేస్తుంటారు, వాళ్ళ బాధలు వీళ్ళు బాధపడడం, వాళ్ళు మేబీ సంతోషపడ్డ వాళ్ళు కూడా సంతోషపడడం, అలా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మూన్ ఎనర్జీస్ అంటే అది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో, కాకపోతే మీ మ్యాటర్స్లో మీకు వాళ్ళపైన వాళ్ళకు మీపైన ఒకరికొకరు చాడీలు చెప్పడం అంటారే, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నది లేనిది కల్పించి చెప్పేవారు ఉన్నారు. కాకపోతే మీరు సంతోషపడితే వారు వెనకాల మళ్ళీ వెళ్ళి నవ్వుకునే పర్సన్స్ ఉన్నారు. మీ ముందు మాత్రం నటిస్తారు, మూసలి కన్నీరు కార్చే పర్సన్స్ ఉన్నారండి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇలాంటి పర్సన్స్ వల్ల, అంటే తను బాగుంటే ఓర్చలేని పర్సన్స్ వల్ల కొంతమంది ఎలా ఉంటారంటే ఎదుటి మనిషి ఒక డెవలప్లో ఉన్నా ఓర్చుకోలేరు. అబ్బా వాడు ఇంత బాగా డెవలప్ అయ్యాడే అని అంటారు. వాడు కాకపోతే ఏం చేయకుండా లాస్లో ఉండి అలాగే అసలు వీడికి ఏం చేత కాదురా, అసలు ఏం చేస్తాడని అలా అంటారు. ఇలా ఉన్నా వాళ్ళకి ప్రాబ్లమే, అలా ఉన్నా ప్రాబ్లమే, అలాంటి పర్సన్స్ అనమాట. సో దానివల్ల వాళ్ళ మాటల వల్ల, కాకపోతే చెప్పుడు మాటలు ఉంటాయి, చెప్పుడు మాటల వల్ల అలాంటి పర్సన్స్ ఏవో చెప్పడంతో తను పదే పదే ఆలోచనలు పడి అవునా ఇది నిజమేనా అని మేబీ ఇక్కడ మీ వాళ్ళ ఫ్యామిలీ పరంగానో కాకపోతే మీ పరంగానో వస్తున్నాయండి అవైతే వాళ్ళు చెప్పే మాటలు. దానివల్ల తను ఎలా మూవ్ కావాలి, వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని ఒకటే థాట్స్, థింకింగ్ ప్రాసెస్, బాగా బాగా ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అక్కడ తను లాస్ అయితే ఆ లాస్ని ఇంకో విధంగా వాళ్ళు బెనిఫిట్ రూపంలో పొందాలని దాంట్లో ఉంటారండి, ఆ జోన్లో ఉంటారనమాట. ఇప్పుడు ఎనీహౌ సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది వీళ్ళదంటే, ఇప్పుడు మేబీ 2 షాప్స్ పక్క పక్కనే ఉంటే వాడికి ఏదో సంథింగ్ ఏదో చెప్పి డిసప్పాయింట్ చేసేసారు అనుకోండి, అయితే తన షాప్ కట్టేయడమో కాకపోతే ఏదో కరెక్ట్ ప్రోడక్ట్స్ అనేది తెకపోవడం అలా ఉంటే ఇక వీళ్ళ మెంటాలిటీ వాళ్ళది చూసేసుకొని పక్క వాళ్ళు అబ్బా ఇక వీడియో అంటే ఏంటంటే చాలా అప్సెట్గా ఉండు, ప్రొడక్ట్స్ వాళ్ళకి ఈరోజు కావాలంటే ప్రొడక్ట్స్ తెచ్చిపెట్టలేదు, సో మనకి ఇదే ఛాన్స్, ఈ టైం పోతే మళ్ళీ రాదని వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ తెచ్చిపెట్టడమో కాకపోతే ఏదో ఆ రోజు ఆఫర్ చేయడమో, ఆఫర్ పెడతారు కదా అలా పెట్టడం, అలా చేసి అక్కడ ఉండే క్యాండిడేట్స్ని అక్కడ ఉండే కస్టమర్స్ అన్నీ వీళ్ళు లాక్కోవడం. అంటే ఆటోమేటిక్గా ఎవరైనా ఆఫర్స్ ఆ రోజు ఆఫర్ చేసి వెళ్ళిపోతుంటారు కదా, సో అలా అనమాట. వాళ్ళ వీక్నెస్ని వీళ్ళు యూజ్ చేసుకోవడం, వాళ్ళ డౌన్ ఉంటే వీళ్ళు ఆ డౌన్ని ఒక బెనిఫిట్ రూపంలో ఎలాలో వాళ్ళు గెయిన్ చేసుకోవడం, ఎకనామిక్గా చేసుకోవడం, వాళ్ళ అవకాశాన్ని వీళ్ళు అందిపుచ్చుకోవడం అనమాట. అలా వాళ్ళే డౌన్ఫాల్ చేస్తారు, ఆ డౌన్ఫాల్ వీళ్ళు ఇలా బెనిఫిట్ రూపంలో మలుచుకుంటారు అనమాట. అలాంటి క్యాండిడేట్స్ అనమాట. అంటే ఎనీహౌ వాళ్ళకు బెనిఫిట్ కావాలి, యాజ్ ఏ ఇమోషనల్గా కూడా వాళ్ళని ఫీల్ చేసేసి వీళ్ళు కూడా సంతోషపడుతుంటారు. ఇలా పడతారు అలా పడతారు, అలాంటి పర్సన్స్ ఉన్నారు. సో దానివల్ల కానీ వాళ్ళు మీ పర్సన్ వచ్చేసి అది కనిపెట్టలేరండి. వాళ్ళే మంచి వాళ్ళు, వాళ్ళే మనకు ఫేవర్ పర్సన్స్ అంటారే అలా ఉంటారు. సో దానివల్ల బాగా బాగా అంటే ఈ మాటలు అనేవి మనిషిని లోపల కనిపించవండి. ఆ గాయాలు మానవు ఒకటే గుచ్చుకుంటూ ఉంటాయి. ఎంత ఆలోచిస్తుంటే అవి ఎక్కువైపోతుంటాయి, అలా ఉంటాయి బ్రెయిన్లో థాట్స్. మనకు మామూలుగా శారీరకంగా ఫిజికల్గా ఏమైనా గాయాలు పైన కనిపించినా మనం యాంటీబయాటిక్స్ ఏదో క్రీమ్స్ పెట్టుకొని చేస్తే అవి తగ్గుతాయి, కానీ లోపల గాయాలు, లోపల చెప్పుడు మాటలు ఒకరి మీద ఒకరికి చెప్పడం అలాంటివి ఉంటాయి. నిజమే అని నమ్మేసే వాళ్ళకైతే మరీ ఘోరంగా లోపల గాయాలు ఎప్పుడూ అవి మండుతూనే ఉంటాయి, అదే రవాణా కష్టంలా. అందుకే చెప్పుడు మాటలు వినొద్దండి ఎవరైనా. దాని లోపల వాడు చెప్పే పర్సన్ ఎలాంటి వాడు, అసలు వాడు ఏ పర్పస్తో చెప్తున్నాడో, వాళ్ళు ఏ థింకింగ్ ప్రాసెస్తో చెప్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. గుడ్డిగా వాళ్ళు ఏదంటే అది చెప్తే వినడము ఉండొద్దండి. 100% ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారండి. మనం వాళ్ళని అంతలా నమ్ముతాం కానీ వాళ్ళ లోపల ఆలోచనలు వేరుంటాయి వాళ్ళవి. సో అలాంటండి. సో అలాంటి వారు ఉన్నారు. దానివల్ల తను కాపాడుకోవాలంటే తన ఆలోచనతో తననే ఫైట్ చేస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం, నేను నమ్మిన వాళ్ళనే నమ్మాలా లేకపోతే వాళ్ళు అబద్ధమా అనే సందిగ్ధ అవస్థలో ఉన్నారు. ఎందుకంటే తను రియాలిటీగా నమ్మే వాళ్ళపైన వీళ్ళు అన్నీ చెప్తున్నారనమాట.
వాళ్ళు ఓకే వీళ్ళు మన వాళ్ళు మీరే అనుకోరు, మీ పైన ఏవో చెప్పడం అలా చేసి తనని మొత్తం ఇది చేసేస్తున్నారండి. అదనమాట. దానివల్ల ఎక్కడ ఏం స్టెప్ వేయలేక లోపల తాను ఫైట్ చేసుకుంటున్నారు. అంటే అంతర్మతనం, అవును ఇది నిజమా, లేదు ఇలాంటి పర్సన్ కాదు, అలా కాదు, తను తప్పు అని ఒకసారి, తను రైట్ అని ఒకసారి లోపల అంతర్మదనం పడుతున్నారండి. అదనమాట డెత్ కాడు. సో అలాంటి వాటన్నిటికీ ఇకపైన నో తెలుసుకుంటారనమాట. ద ఫూల్ అంటే అదే, వీళ్ళేంద్రప్ప నాసా, వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నాను, వీళ్ళు నా చుట్టుపక్కల నుండి నాకే గోతులు తవ్వుతారు అనే రియాలిటీలోకి వస్తారు. అర్థమైంది. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చింది. వీళ్ళు ఇంతేలా, వీళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ ఒక గోతి ఉంటే ఆ వైపు వెళ్తే మనం గూతిలో పడిపోతాము అనే ఒక రియాలిటీని మీరు అబ్జర్వ్ చేస్తారంటే, ఎన్నో ఇయర్స్ నుండి వెళ్తున్నాము, ప్రతిసారి చూడకుండానో ఎక్కడో అందులోనే పడుతూనే ఉంటాము. కానీ నో, ఇప్పుడు నో, అక్కడ గూతుంది అంటే నో, వాడు అలాంటి వాడు అలాగే చెప్తుంటాడు, వాటితో కాస్త కేర్ఫుల్గా ఉండాలి, కాకపోతే ఈ వినట్టు ఉండాలి, ఈ చెవు నుండి విని ఆ చెవు నుండి వదిలేయాలి అనే థాట్లోకి వచ్చారు. అంటే ఉంటాం, బాగానే ఉంటాము, కట్ చేయము, బట్ చెప్తున్నావా సరే అంత ఊపేసి ఊరుకుంటాం. కానీ దాన్ని మళ్ళీ బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఆలోచించి మన టైం వేస్ట్, మన హెల్త్ పార్ట్ చేసుకోము అనే కాన్షియస్లోకి వచ్చింది మీ బ్రెయిన్. సో అలాంటి పిచ్చి థాట్స్ చెప్పుడు మాటలను డెత్ ఎండ్ చేసేసి మీ సోల్ ఏం చెప్తుంది, బట్ రైటా రాంగా రియాలిటీ తెలుసుకున్నారు. అది మెయిన్ పాయింట్ అండి. అది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మనకు ఈ లోపల సఫగేట్ మన ఆలోచనలు ఉండవండి. అది మనం ప్రతి ఒక్కరిలో చూసుకొని ఉండాలి. 100%. కొంతమంది అయితే అసలు బయట కూడా పడరండి, అలా యాక్టింగ్ చేస్తుంటారు. ఇదండి మీ పర్సన్కి అవగాహన వచ్చింది. సో దానివల్ల న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్ మీ వైపు రావాలి. మిమ్మల్ని ఎలా అయినా ముందులా స్టార్టింగ్లో మీరు ఎలా ఉండే సంతోషంగా కమ్యూనికేషన్లో నవ్వుకుంటూ మాట్లాడటము, కొత్తలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉండాలి. న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్, న్యూ ఆఫర్ తీసేసుకొని వస్తున్నారు చూడండి. అంటే నేను ఇన్ని రోజులు ఈ చెప్పుడు మాటల వల్ల, కాకపోతే నా ఆలోచనలు తన పట్ల ఆపోజిట్గా ఆలోచించుకున్నాను. రియాలిటీ తను అలా కాదు అని కూడా రియలైజ్ అయ్యారు. వేరే వాళ్ళు చెప్పేది తప్పని రియలైజ్ అయ్యారు. మీకు ఎలా రెజ్యూమినేట్ అయితే అలా మీరు తీసుకోండి. బట్ ఒక అవగాహనలోకి వచ్చారు, ఏది రైట్ ఏది రాంగ్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకున్నాను. సో మీ వైపు ఇదిగోండి ఆఫర్ పెట్టుకొని, ఒక ఫ్లవర్ ఆఫర్ పెట్టుకొని, ఇక్కడ సన్ కనిపిస్తుందా, బ్యాక్ సైడ్ యూనివర్సల్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే ఇదంతా రియాలిటీ. ఇది నువ్వు ఇన్ని రోజులు అనుకుంది అది రియాలిటీ కాదురా నాయనా, నీ రియాలిటీ ఇది. వీళ్ళందరూ నిన్ను ఒక సినిమా జోన్లోనే పెట్టారు, బట్ అది సినిమా, ఓన్లీ సినిమానే, రీల్ వరకే ఉంటుంది, బట్ రియాలిటీ అది కాదు అని తనకు రియాలిటీ చూపించారు, ఫేస్ చూపించారు. ఎవరి ఫేస్, రియల్ ఫేసెస్ ఏందో చూపించారు. సో ఇప్పుడు అది కూడా చూపించింది యూనివర్సల్ ద్వారా. కొత్త న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్ మీ వైపు రావాలి. తన తప్పులు అనుకోవచ్చు, కాకపోతే ముందు తను మీ పట్ల అలా బిహేవ్ చేయకూడదు, నేను తప్పుగా బిహేవ్ చేశాను, తన నెగ్లెక్ట్ చేశానని తను అనుకున్నాను అనమాట. అంటే తన తప్పుని విజువలైజ్ చేసుకున్నారు. కాకపోతే తన తప్పు నేను ఇలా చేశాను, ఇలా చేసి ఉండేవాడిని కాదు, తను దానికి అర్హురాలు కాదు, తను చాలా మంచి పర్సన్ అనే దాంట్లోకి వచ్చారు, ఆ జోన్లోకి వచ్చారు. అప్పుడు గతంలో ఎలా రావాలన్నా తనకి ఏంటంటే నైట్ ఆల్ చూసారా, అక్కడ ఎలా ఉందంటే రావాలి, కొత్త బిగినింగ్ చేయాలి, కొత్త స్టార్ట్ చేయాలి, కానీ అక్కడ తనకు అష్టదిబ్బందనం అండి. ఇట్లా కత్తులతో మొత్తం అంటే రాకుండా మొత్తం కట్టి పడేసినట్టున్నాయి. అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, కాకపోతే సమాజ పరంగా రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ మనకు పరపతిలో కూడా డిస్టెన్స్ ఉండొచ్చు, కాస్ట్, కల్చర్, ఎనీథింగ్. బట్ ఏదో ఒకటైతే మీకు మధ్యలో ఆబ్స్టికల్స్ ఉన్నాయంటే నేరుగా మీ వైపు డైరెక్ట్గా రాలేకపోతున్నారు. రావాలని ఉంది, న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది, యూనివర్సల్ సపోర్ట్స్ ఉంది. బట్ తను అష్టదిగ్బంధనంలో ఉన్నారు, అంటే డైరెక్ట్గా రాలేరు. సమ్ ఆబ్స్టికల్స్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి. దానివల్ల నైట్ ఆల్ చూసారా, 9 of Swords, 9 కత్తులు గుచ్చుకుంటే ఎంత బాధ అవుతుందో అంత బాధలో ఉన్నారు. హెడేక్ ఉంది, నైట్ ఆల్ నిద్ర పోవట్లేదు. మీ ఆలోచనతో తనకు చెప్పాలంటే ఒక విధంగా తను ఏడుస్తున్నారండి. ఏకాంతంలో ఉన్నప్పుడు నైట్లో ఆ కాడ అదే చూపిస్తుంది. చాలా చాలా పెయిన్లో ఉన్నారు, నైట్లో నిద్ర రావట్లేదు తనకు మీ ఆలోచన వల్ల.
హెడేక్, సర్వైకల్ ప్రాబ్లం ఉంది. బట్ ఇక్కడ మనకు కార్డ్స్ ఎనర్జీ ఏం చెప్తున్నాయంటే లేదు లేదు, మీరు అక్కడ మీరు అనుకున్నంతలా ప్రాబ్లం లేదు, మీరు ఆ ప్రాబ్లం నుండి మీరు అనుకుంటే బయటపడగలుగుతారు. ఈ కాడ ఎనర్జీ చెప్తున్నప్పుడు మీరు చూసారా ఇన్ని కత్తులున్నా ఇదున్నా, బ్లాంకెట్ చూసారా ఎలా ఉందో, ఫ్లవర్స్ అంటే ప్రాబ్లం సొల్యూషన్ ఉంది, నువ్వు అనుకుంటే చేయగలుగుతావు. ఆ ప్రాబ్లం నువ్వు అనుకున్నంత భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, భూతద్దం పెట్టి చూడకు, రియల్గా ఎంత ఉందో అంతలానే చూడు. చాలా పెద్దగా చూస్తున్నావు, నువ్వు పెద్దది కాదు. నువ్వు ఆ ఎనర్జీ, ఈ బ్యాడ్ ఎనర్జీ నుండి, ఈ బాధపడే ఎనర్జీ నుండి, నైటాలు నిద్రలేని రాత్రుల నుండి నువ్వు బయటపడగలుగుతావు. అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ వైపు తీసుకోగలుగుతావు, సొల్యూషన్ చేయగలుగుతావు అని చెప్తున్నారండి. నెక్స్ట్ చూసాం. సో దీనివల్ల హ్యాంగ్డ్ మ్యాన్ ఎలా వెళ్ళాలి, నాకు ఇక్కడ ఆసక్తి బంధనం ఉంది, ఇక్కడ మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, అదే అదర్ కాస్ట్, కల్చర్, సొసైటీ అన్నీ ఉంటాయి కదా. మీకు ఏదైనా ఒకటి రెజ్యూమినేట్ 100% అవుతుంది, 1 or 2 ఖచ్చితంగా ఉంటుందండి. ఏజ్ రిలేటెడ్ కూడా ఉండొచ్చండి అలా. సో దానివల్ల ఎలా వెళ్ళాలి ఏంటి, ఒక ఐడియా కోసం, ఒక థాట్ కోసం ఎలా మూవ్ కావాలని ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మీ రిలేషను మధ్యలో వేలాడుతుంది, అటు కాకుండా ఇటు కాకుండా, ఎలా చేయాలని సందిగ్ధ అవస్థలో పడిపోయారండి. అంటే థింకింగ్ ఒక ప్లాన్, ఎలా చేయాలి, ఏం మూవ్ కావాలి అనే ఒక దాంట్లో ఉన్నారు. అది కూడా ఎందుకంటే అక్కడ 2-2తో జగ్లింగ్ అండి, 2 of swords చూసారా. ఎందుకు మీ వైపు నేరుగా రాలేకపోతున్నారంటే నేను చెప్పాను కదా, అక్కడ మేబీ ఫ్యామిలీ, ఇక్కడ 2 of swords అంటే ఏమన్నా రావచ్చు అండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఓకే, ఫ్యామిలీ వాళ్ళకి అయితే అలా తన స్పౌస్, కాకపోతే ఇక్కడ ప్రొఫెషన్ పరంగా కూడా ఉంటాయి ఆబ్స్టికల్స్. ఫ్యామిలీ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు అండి. కానీ రెండింటితో వాళ్ళు జగ్లింగ్ అవుతున్నారు. ఒకరు మీరు, అక్కడ ఫ్యామిలీ, ఒకరు మీరు, కాకపోతే అక్కడ పేరెంట్స్, ఒకరు మీరు, కాకపోతే అక్కడ ప్రొఫెషన్ పరంగా బిజీ. ఎనీథింగ్ మీకు ఎలా రెజ్యూమినేట్ అయితే అలా తీసుకోవాలి. కొంతమందికి స్టడీ కూడా అండి అలా ఉంటుంది, కొంతమందికి జాబు, బిజీనెస్, టైం కేటాయించలేకపోవడం అలా. సో రెండింటితో జగ్ల్ అవుతున్నారు. ఈ రెండింటిని నేను ఎలా టైం స్పెండ్ చేయాలి, ఎలా వాళ్ళకి ఈక్వల్గా ఎనర్జీస్ ఇవ్వాలి అని రెండిటితో అంటే అక్కడ కావట్లేదు, టైం కరెక్ట్గా స్పెండ్ చేయలేకపోతున్నారు, ఇద్దరికి న్యాయం చేయలేకపోతున్నారు. ఎలా చేయాలని సందిగ్ధ అవస్థలో, అంటే ఎలా అనేది తేల్చుకోలేకపోతున్నారు అనమాట. కానీ తనకు రాను తేల్చుకోలేకపోతున్నారు. కానీ తన ఐడియాతో మూవ్ అవుతే, కానీ ఇక్కడ ఏంటంటే సిన్సియర్ పర్సన్ అండి. అంటే ఏదో ఒకరికి మోసం చేద్దాం, దగా చేద్దామని కాదు, ఇద్దరూ ఉండాలి, ఇద్దరికి ఈక్వల్గా గివెన్ అండ్ టేక్ అని ఇవ్వాలనే ఇన్నర్ మైండ్లో ఉంది తనకి. ఇలా మోసం చేసి, దగా చేసి, ఒకరిని ఫ్రాడ్ చేద్దామనే ఆలోచన లేదు అదనమాట. దానివల్లనే తన నేచర్తోనే తను ఎలా అయినా చేయాలి. ఒకటి ఇక్కడ మేబీ ఆబ్స్టికల్ ఉంటే తను మీ వైపు రాకుండా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ చిల్డ్రన్స్ ఉండొచ్చండి. మేబీ చిల్డ్రన్స్ ఒక పాయింట్, మ్యారీడ్ పర్సన్ అయితే చిల్డ్రన్స్ అండి, చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ వల్ల కూడా తను మీ వైపు స్టెప్ వేయలేకపోతున్నారు అనేది ఒకటి కనిపిస్తుంది. బట్ రాను ఒక సన్ ఎనర్జీ మీకు మీ రిలేషన్లో ఒక కొత్త సన్, అంటే కొత్త బిగినింగ్, బ్రైట్ బిగినింగ్ చేస్తారు. ఖచ్చితంగా మీ వైపు వస్తారు, బాగుంటుంది రిలేషన్ ఉంటుందండి. సన్ అంటే అదే అనమాట, బ్రైట్ అంటే ఇద్దరిని కూడా ఈక్వల్గా గివెన్ అండ్ టేకెన్ ఇస్తారు, టైం కేటాయిస్తారు. ఎవరితో ఎలా మెలగాలి అనేది తనకు ఒక వే ఆఫ్ పాత్ కనిపిస్తుంది, అలా మూవ్ అవుతారు. సన్ అంటే అదే అనమాట. సో మీదే అండి ఎనర్జీ వచ్చేసి 9 of Pentacles. అంటే ఇక్కడ 9 of Pentacles అంటే నేను చెప్పాను కదా, అంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా భావిస్తున్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీరు వీడియో చూసిన వాళ్ళను ఒక 9 of Pentacles అంటే ఒక ఏంటంటే ఒక అందం, ఐశ్వర్యం ప్లస్ సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. డబ్బు, హోదా, అందం అన్నిట్లో ఒక రేంజ్లో ఉండే పర్సన్ మీరు. ఎన్నిట్లో దిగజారి ఉంటారు, అన్నిట్లో హైఫై, అన్నిట్లో ఒక రేంజ్లో ఉండే పర్సన్ అనమాట. ప్రతి దాంట్లో సక్సెస్ అంటే మీరు, డబ్బులు అంటే మీరు, అందం అంటే మీరు, ప్రతి ఒక్కటి అనమాట. అన్నీ ఇనుమడించిన పర్సన్స్ కొంతమంది ఉంటారే, అబ్బా ఉంటే ఇలా ఉండాలి, సర్వగుణ సంపన్న, హైలైట్, అబ్బా ఏంట్లో కొరత ఉండదు, ఇలా ఉండాలి అంటారే, అలాంటి పర్సన్ మీరు. ప్లస్ మీ వైపు ఉంటే అన్నీ మీరు చేపట్టేటివన్నీ సక్సెస్ అయ్యండి, మీరు చేసే పనులన్నీ సక్సెస్ వైపే తీసుకెళ్తారంటే అంత కెపాసిటీ ఉన్న పర్సన్ మీరు. సో మీ లాంటి పర్సన్స్కే తను అట్రాక్ట్ అయ్యి
ఎలా అయినా సరే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకెళ్ళాలి, మా రిలేషన్ ఒక సన్ ఎనర్జీ అంటే ఒక బ్రైట్ లాగా తీసుకెళ్ళాలి అనే థాట్లో ఉన్నారు. ప్లస్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగానే భావిస్తున్నారు తను. మీకు తన మనసులో అయితే అదే ఉంది, మీరు తన ఫ్యామిలీ అలానే భావిస్తున్నారు. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ కింద 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే మీరు నా ఫ్యామిలీయే, నేను మనస్ఫూర్తిగా నా ఫ్యామిలీ పర్సన్ లాగానే నిన్ను భావిస్తున్నాను ప్లస్ అని నేను ప్రత్యక్షంగా ఏమి చేయకున్నా అంటే చెప్పాను కదా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో సమ్ ఆబ్స్టికల్స్ ఉన్నాయని. ఏవి ఉంటాయి అదే కాస్ట్ కల్చర్ సొసైటీ అన్నీ ఏమున్నా, బట్ నేను మాత్రం నా ఫ్యామిలీలానే భావిస్తున్నాను. నేను ప్రత్యక్షంగా ఏం చేయలేకుండా భగవంతుతో ప్రార్థిస్తున్నాను, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా హాయిగా ఉండాలి. ప్లస్ ఇంకేంటంటే భగవంతుడు మన ఇద్దరిని ఎలాగో కమ్యూనికేషన్ చేస్తాడు, మన ఇద్దరిని కలుపుతారు. భగవంతుడిని ప్రార్థిస్తున్నారు మీరు షూర్గా. భగవంతుడు అంటే యూనివర్సల్కి సరెండర్ చేశారు, ఎలాగో మీకు సక్సెస్ ఉంటుంది, దేవుడే కలుపుతాడు అని సరెండర్ టు ద గాడ్కి సరెండర్ చేశారు. మీరు మాత్రం ఏం చేయట్లేదు. మీకు అంటే హోప్ ఉందన్నమాట, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ప్లస్ దేవుడు మీకు న్యాయం చేస్తాడు అనింది. ప్లస్ ఇది బాటమ్ ఆఫ్ డెక్ చూడండి, నైట్ ఆఫ్ కప్స్ అంటే మెల్లిగా అదే సరెండర్ గాడ్ దేవుడికి సరెండర్ చేశారు కాబట్టి మెల్లిగా మూవ్ అవుతున్నారు. మెల్లిగా కప్ అంటే అది కూడా ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది, ఏదో ఆకతాయిగా వెళ్ళడం రావడం, ఒకటి చెప్తే ఇంకోటి చేయడం, ఒక మాట చెప్పి ఇంకో మాట ప్రవర్తించడం అలా ఉండదు. స్టేబుల్గా మెల్లిగా వచ్చిన పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పని. అలా బాగుందండి. ఇప్పుడు మాత్రం వర్క్ బిజీలో అంటే ఈ దాంట్లో వర్క్ చేయాలి, సక్సెస్ సాధించాలి దాంట్లో ఉన్నారండి షూర్గా. చూసారా 9 ఆఫ్ కప్స్లా రాణిస్తారు రాను అంటే మొత్తం తన లైఫ్లో 9 ఆఫ్ కప్స్ ఉన్నాయి, మీరు వస్తేనే 10 ఆఫ్ కప్స్లా తన లైఫ్ అవుతుంది, ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, పూర్ణత్వం అవుతుంది అని ఉన్నారు. ఈ రిలేషన్ కొరకు నేను అంటే వర్క్ చేస్తాను, నా ఎనర్జీస్ ఇస్తాను అనే జోన్లో ఉన్నారండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్.